హలో అందరికీ వెల్కమ్ టు మార్షా వైజాగ్ వ్లాగ్. సో మా పాప పుట్టినరోజు ఏ విధంగా జరిగిందో మీ అందరికీ చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బంగారు తల్లికి విష్ యూ హ్యాపీ 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 బర్త్డే. గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అమ్మ నాన్న నాన్నమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ అలాగే చెల్లి తమ్ముడు అందరి తరపున నీకు హ్యాపీ బర్త్డే తల్లి. మన వ్యూవర్స్ అందరి తరపున కూడా నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బంగారు తల్లి. సో ఈ కేక్ కటింగ్ అనేది మిడ్-నైట్ 12 o'clockకి జరుగుతుందండి. మా పాపకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి. అందుకని ఏంటంటే పాప బర్త్డే అనేది సర్ప్రైజ్గా తనకి తెలియకుండానే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయామండి. సో అత్తయ్య వాళ్ళు కూడా షాక్ అయ్యారు, లేదంటే వాళ్ళు రెడీ అయ్యి ఉందరు, వాళ్ళు నైటీల్లో ఉన్నారు. ఏంది సడన్గా ఇలాగొచ్చారంటే, మరి ఇంకేముంది, మీ మనవరాలు పుట్టినరోజు మీ చేతి మీదుగా జరగాలి కదా అత్తయ్య, అందుకనే వచ్చేసాము అని చెప్పేసి మా పాపని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాము. సో కేక్ కటింగ్ అనేది తన లైవ్లోనే జరగాలి, అమ్మ ప్లీజ్ అమ్మ లైవ్ చేస్తూ నా కేక్ కటింగ్ చెయ్యమ్మా అని అడిగింది. అందుకని నేనైతే లైవ్లో ఫస్ట్ తన కేక్ కటింగ్ వరకు తనతో నేను ఉన్నాను. ఇంకా ఒక్కొక్కరు కేక్ తినే సమయం వచ్చింది కదా, మరి ఇంకెందుకు నేను ఆగడం అని చెప్పేసి వెంటనే లైవ్ చేయడానికి వెళ్ళిపోయానండి. చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నేను చూపించానండి బ్యాక్ కెమెరా చేసి హ్యాపీ బర్త్డే ఎలా జరిగిందని చెప్పేసి. సో చూడండి, మా పాప పుట్టినరోజు మిడ్-నైట్ 12 o'clockకి ఈ విధంగా కేక్ కటింగ్ అందరి సమక్షాన జరిగిందండి. చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా అప్పుడు లైన్లో ఉంటుండగానే హ్యాపీ బర్త్డే విషెస్ చేశారు. అలాగే మా అత్తయ్య గారు, మామయ్య గారు, పిల్లలు అండ్ మా తోడికోళ్ళు అందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. పాపని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేయించినందుకు వాళ్ళు నిజంగానే సర్ప్రైజ్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీ అయ్యారండి. అంతకుముందు వరకు అయితే మా ఇంట్లోనే బర్త్డే సెలబ్రేషన్ అని అన్నాను కాబట్టి కాస్త డల్గానే ఉన్నారు వాళ్ళు. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ ఇలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయారు. సో బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా, పిల్లలు అగో ఒక అక్క చెల్లెలు చూసారండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, అది వాళ్ళ ప్రేమానురాగాలంటే. మామయ్య గారు వచ్చారండి, బుజ్జమ్మ కోసం ఏదో గిఫ్ట్ అనేది ఆర్డర్ పెట్టారట. సో మామయ్య గారు బుజ్జమ్మ గిఫ్ట్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళారు. ఈలోపు వాళ్ళ పిన్ని కేక్ తినిపించేసింది. నిజంగా అండి మా తోడి కోడలు మా పాప ఫింగర్ కట్ అయినప్పుడు ఆ శివయ్యకి దండం పెట్టుకుందండి, 11 సోమవారాలు ఉపవాసం ఉంటానండి. సో ఆ ప్రేయరు ఏమో మా పాప బర్త్డే కల్లా కోలుకుందండి. నిజంగానే నేను చాలా సంతోషిస్తున్నాను. ఎటువంటి సమస్యది లేకుండా తను మళ్ళీ యథావిధిగా ఆ ఫింగర్ని మూమెంట్ ఇవ్వగలుగుతుందంటే నిజంగా శివయ్య ఆశీస్సులు మా పాపతో ఉన్నాడండి. సో ఫ్యామిలీ అందరం తన కోసం బ్లెస్ చేసాం. అలాగే వ్యూవర్స్ అందరూ కూడా మాకు ఎంతో ఎంతో బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఏం అవ్వదండి, పాపకంతా మంచిగానే అవుతుంది, మేము ఉన్నాం అందరం. అలాగే శివమేఘన కూడా మా పాప కోసం దండం పెట్టుకున్నాడు, అందుకనే నేమో ఇంత తొందరగా కోలుకుంది మా పాప. సో వాళ్ళ తాతయ్య మొదటి గిఫ్ట్ ఏంటంటే బెడ్ ల్యాంప్. దేనికి అనుకుంటున్నారా అండి, తనకి డ్రాయింగ్లన్నా పెయింటింగ్లన్నా పిచ్చ ఇష్టం అండి, అందుకని బెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఇదేమనుకుంటున్నారా, ఇది పెయింటింగ్ బోర్డ్ అండి విత్ స్టాండ్ అనమాట. సో తనకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఏవేవో ఆయిల్ పేస్టర్స్ వాటితో అన్ని పెయింటింగ్లు వేస్తూనే ఉంటుంది. ఇదిగోండి మా అత్తగారు అయితే కలర్ షీట్స్, పెన్సిల్స్, ఇంకేవో కలర్ ఏదో అంటారండి వాటి పేర్లు నాకు కూడా నోరు తిరగట్లేదు, మా పాపకు అన్నోటి తెలుసు. సో తనకి ఏవేవి ఇష్టమో ముందుగానే తెలుసుకున్నారో ఏమో నాకైతే తెలీదు, మొత్తం అన్నీ ఆర్డర్ పెట్టేసి మా పాపకి బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చేసారండి అత్తయ్య మామయ్య గారు. సో ఏదేమైనా అండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీనిలో అయితే మనము పిల్లలకి సంతోషం కలిగించేవి చెయ్యడమే మనం మెయిన్ మన మైండ్లో పెట్టుకుంటాం, అంతే కదండి. సో తనకి ఇష్టమైనవన్నీ చేయడం మొదలు పెట్టామండి. నెక్స్ట్ డే వచ్చేసిందండి. సో అందరం కలిసి కైలాసగిరి అనేది అయితే ప్లాన్ చేసుకున్నాము. నా బండి కండిషన్లో లేకపోవడం వల్ల మాత్రమే ఇంటికి దగ్గరగా ఉండి సేఫ్గా జర్నీ పిల్లలతో జరగాలని చెప్పేసి ఇంటికి దగ్గరగా ఉండి ఉడా పార్క్ వచ్చేసామండి. సో ఇలాగోండి, ఇక్కడ ఎక్కడైతే ఉయ్యాళ్ళు ఉన్నాయో అక్కడ మాత్రమే మేము ఆగేమండి. ఇగోండి మీరు చూసినట్లయితే ఇక్కడ కూర్చొని అందరం పిల్లలు కళ్ళెదురుగుండా ఉంటూనే మేము కూడా భోజనం చేయాలని చెప్పి అందరం కూర్చున్నామండి. హాయ్ చెప్తున్నదండి మా అక్క మీకు. తినే శివమేఘన అండి బెంగళూరు నుంచి కేవలం మా పాప బర్త్డేకి వైజాగ్ వచ్చేసాడు. మా తోటి కోళ్ళు అడుగుతుందండి, సుగుమానో మనసులాయో అని అంటుందండి. సో అందరూ బాగున్నారా అని అడుగుతుందనమాట. ఆ మలయాళం భాష నాకు అర్థమవుతుందండి బాబోయ్. మా ఆయన గారు ప్లేట్ అయ్యయ్యో అప్పుడే ఫసక్ అయిపోయింది మా ఆయన ప్లేట్. శివమేఘన ప్లేట్ చూద్దాం ఎంతవరకు ఉందో. ఇంకా కాస్త పెరుగన్నం ఉంది, కాస్త ఏంటి చాలా ఎక్కువే ఉంది. ఇదేనండి చికెన్ కర్రీ మా అత్తగారు ప్రిపేర్ చేసేసారు. యాక్చువల్గా మేము తెచ్చి తేగానే వీడియో షూట్ చేసుంటే బాగుండేది, కానీ ఏం చేస్తామండి, పిల్లలతో వచ్చాం కదా, వాళ్ళ ఆకలి అని ఆగలేక ఈ వీడియో మీద ధ్యాస వెళ్ళలేదు. మొట్టమొదట పిల్లలు కడుపు నింపాలన్నదే మా ఆతృతతోని. సో మేము ఈ విధంగా ఈ తర్వాత షూట్ చేస్తున్నాం అనమాట వీడియో అనేది. సో బిర్యానీ అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టామండి. చికెన్ కర్రీ రాయితా అనేది మాత్రం ఇంట్లో నుంచి తీసుకొచ్చాము. రైసు రసం అన్నీ ఇంట్లో నుంచి తీసుకొచ్చాము, ఎందుకంటే నాకు టైం సరిపోలేదండి బిర్యానీ ప్రిపేర్ చేయడానికి, అందుకని. సో చూస్తున్న వ్యూయర్స్ అందరికీ మా పాప బర్త్డే సందర్భంగా చంచం తీసుకొని చుంచుం అయిపోండి మీ అందరు కూడా అని. అది మా పాప
ఫేవరెట్ స్వీట్ అండి. అందుకని చెంచమ్మ పాప కోసం తీసుకొచ్చానండి. శివమేఘన అయితే మమ్మల్ని కలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. ఇలా అందరితో కలిసి తను కూడా ఒకటిగా అయిపోయాడు. నేనైతే నమ్మలేదండి. ఎక్కడో లైవ్లో పరిచయమైన అబ్బాయి మా కోసం రావడం ఏంటి, అదంతా తుస్ మాటలు అనుకున్నాను. నిజంగానే వచ్చేసాడండి బాబోయ్. మా పాప బర్త్డేకి నేనైతే నమ్మలేకపోయానండి. వచ్చిందే కాక మాతో పార్టిసిపేట్ చేసి పాప బర్త్డే కూడా సెలబ్రేషన్లో తను కూడా ఒక మెంబర్ అయిపోయాడండి. సో శివమేఘన కూడా వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడండి. మా పాప చూసారండి, అన్న ఇద్దరు చెల్లెళ్ళు కలిసి ఉయ్యాలు ఊగేస్తున్నారు. సో ఈ విధంగా మేము ఎప్పుడైతే లెగుస్తామా, ఎప్పుడు బోట్ షికార్కి వెళ్దామా అని చెప్పేసి మా పాప ఆతృతగా ఎదురు చూస్తూనే ఉంది. తన చిట్టి కోరికలు అనేది తీర్చడమే కదండి ఆ తల్లిదండ్రులకి సంతోషాన్ని కలిగించేది. సో ఇంకెందుకు ఆలస్యము, ఈ అన్నదమ్ముళ్ళు కూడా ఉయ్యాలు ఊగేస్తున్నారు కదా, బోట్ షికార్కి వెళ్ళిపోదాము. సో బోట్ షికార్ దగ్గరికి అయితే అందరం వచ్చేసామండి. నాకైతే వాటర్ అంటే చాలా భయం అండి. అందుకని ఏంటంటే వాటర్ అనేది నేను వెళ్ళడానికి నాకు భయము, కళ్ళు తిరుగుతాయి, వామ్మో నేను టెన్షన్ పడిపోతాను అని చెప్పేసి నేను వెళ్ళలేదండి. సో బోట్లోని అనేది అయితే అత్తయ్య, మా ఆయన, పిల్లలు, అలాగే మా తోడుకోళ్ళు, తినేనండి నా ఓన్ సిస్టర్ అండి, మా అక్క. సో వీళ్ళందరూ కలిసి బోట్ షికార్కి అనేది వెళ్ళారండి. నేను ఒకటే అన్నాను, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నేను మళ్ళీ సేఫ్గా గుండెపోటు లేకుండా రావాలి, చెయ్యాలి, రిస్కులు అవసరమా? నేను హ్యాపీగా మీ అందరూ ఎంజాయ్ చేసే హ్యాపీనెస్ని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తాను, మీరు అలాగే బోట్ షికార్ చేసుకొని ఎంజాయ్ చేయండి అని చెప్పానండి. ఈలోపు శివమేఘన కెమెరా ఇచ్చానండి. బాబు నన్ను కూడా కాస్త ఈ వీడియోలో రికార్డ్ చేయి బాబు అనుకొని నేను వెళ్ళానండి. సో వాళ్ళందరికీ ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. ఏం భయపడకండి, మీకు నేనున్నాను, ఇక్కడ నుంచి నేను మీకు జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి చెప్పడానికి వెళ్ళాను కదండి. ఆ వెదర్కి ఆహాహా నా వల్ల అవ్వలేదండి. అక్కడ పాట ఒకటి మోగేస్తుంది, ఆ పాటకైతే చూసారా అండి ఎంతలాగా. బర్త్డే మా పాపదైతే ఎంజాయ్మెంట్ నాదైపోయిందండి. అక్కడ పాట పెట్టారండి, ఆ పాటకి నాకు అస్సలు కాళ్ళు అసలు నిలబట్టడం లేదే. అందుకే డ్యాన్స్లు వచ్చేస్తుంది. నేను మా అక్కలు పెద్దోడు ఇద్దరం కలిసి కాస్త చిన్న స్టెప్పులు వేసేసామండి. నాకు నిజం చెప్తున్నానండి, పాటలు వింటే అస్సలు కాళ్ళు నిలబడవు. సో ఈలోపు ఉండు శివ, నేను అత్తయ్య అండ్ మా ఆయన గారికి అక్కడ వీడియో షూట్ చేస్తాను, నాకు ఇవ్వు అని చెప్పి కెమెరా పట్టుకొని వెళ్ళిపోయానండి. మొదటి బోర్డులో అయితే మా అత్తయ్య గారు, మా ఆయన, ఇద్దరు పిల్లలు అనేది కూర్చున్నారండి. మా అత్తయ్య గారికి కాలు నొప్పులు అండి, అయినా కూడా ఆవిడ ఆనందంతో వెళ్ళే పోయారు ఆ బోట్లోని. కానీ వెళ్ళారు కానీ రిటర్న్ ఎలాగొస్తారా అని నా మైండ్లో ఎక్కడో చోట చిన్న టెన్షన్ నాకు పుడుతూనే ఉంది. ఎందుకంటే ఫ్రంట్ ప్లేస్లో కూర్చున్న ఇద్దరు కూడా మ్యాండేటరీగా ఫెడలింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో మోకాలు నొప్పితో ఉన్న మా అత్తయ్య గారు ఎంతసేపు చేస్తారా ఏంటి అన్నది నేను నిజంగానే షాక్ అయ్యానండి. అసలు ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఆవిడ కూడా చిన్నపిల్ల అయిపోయిందండి. నిజంగా చెప్పాలంటే నేను నా కూతురు బర్త్డే ఎలాగైతే చిన్నపిల్లలా ఎంజాయ్ చేశానో, మా అత్తగారు కూడా అలాగే చిన్నపిల్ల అయిపోయి బాగా ఎంజాయ్ చేశారండి. ఆ బోట్ షికారుకి వెళ్తున్న వాళ్ళకి అందరికీ రకరకాల చేపలు కనిపిస్తూ వాళ్ళు బాగా, మీకు కూడా కనిపిస్తున్నట్టుంది వీడియోలో చూడండి, బ్లాక్ ఫిషెస్ అలా వెళ్తున్నాయి. ఏవో రకరకాల పేర్లు చెప్పారు మా అత్తగారు, మరి ఆ పేర్లు కూడా నాకు అస్సలు గుర్తులేదండి. ఇదిగోండి మరి సెకండ్ బోట్లోనేమో మా అక్క, మా తోడి కోడలు, మా అక్కల పెద్దోడు, చిన్నోడు, అలాగే మా తోడి కోడల వల్ల చిట్టి బంగారు తల్లి. సో వీళ్ళందరూ ఒకే బోట్లో కూర్చున్నారండి. ఇప్పుడు వీళ్ళ టాస్క్ అనమాట. ఒకళ్ళు ఈస్ట్ నుంచి బయలుదేరితే ఒకళ్ళు వెస్ట్ నుంచి బయలుదేరుతున్నారండి. సో ఈ విధంగా అనేది పిల్లలు ఫుల్గా ఎంజాయ్ అనేది చేస్తున్నారండి బోట్ షికార్ని, మామూలుగా కాదు. ఇదిగోండి వీళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడండి అబ్బాయి, ఏ విధంగా ఫెడలింగ్ చెయ్యాలి ఏంటి అన్నది. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయిపోతున్నారనమాట. వీళ్ళ బోట్ షికార్ అనేది స్టార్ట్ అయ్యేలోపు నాకు తెలిసి వాళ్ళు చాలా వరకు దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే నేను వీళ్ళ మీద ఫోకస్ పెట్టాను కదా. నాకు తెలిసి మా ఆయన గారు అయితే కాస్త స్పీడ్ ఎక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళ బోట్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. సో బాయ్ చెప్తుందండి మా తోటికోళ్ళందరికీ. చూడండి ఎంత చక్కగాని మా పాప బర్త్డే అనేది మాకున్నంతలో మేము సంతోషంగా సెలబ్రేట్ చేసామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నా బంగారు తల్లి మొహంలో కనిపించే ఆ సంతోషం ఎంత ఖరీదు పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా కొనలేనిదండి. ఇక్కడ మీరు పెద్ద స్పీకర్ బాక్సులు చూసారు కదండి, అందులో రకరకాల పాటలు పెడుతూ అక్కడ ఉన్న వాళ్ళని అలరించేలా చేశారండి. నిజంగానే మంచి ఫోక్ సాంగ్స్ పెట్టారు, రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న పాటలు పెట్టారు. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు బోట్లో ఎంత ఎంజాయ్ చేశారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం వీడియో షూట్ చేస్తూ భయంకరంగా ఎంజాయ్ చేశానండి. ఇందులోనే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ అనమాట, దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు, డియాలో పాట అనేది కూడా ప్లే చేశారండి. నేనైతే ఇంకా వీడియో షూట్లో ఉన్నాను. ఆ వీడియో షూట్ అనేది ఆపేసి మరీ అక్కడికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి నేను డ్యాన్స్ వేసేసాను. శివమేఘన అయితే ఇక్కడ నుంచి వాచ్ చేసేసాను
వస్తున్నాడు. ఈ స్పీకర్స్లో అంత లౌడ్గా పాటలు వస్తూ ఉంటే ఎవరి కాళ్ళు నిలబడితే చెప్పండి, డ్యాన్స్ రాని వాళ్ళ కాళ్ళు కూడా తకిట తకిట 1 2 3 అన్నట్టు అయిపోతుంది. సో వీళ్ళు ఇలాగ వెళ్తూ ఉంటుండగానే వెళ్ళారు, అప్పుడే చీకటి అయిపోయిందా అనిపించిందండి. ఎందుకంటే వింటర్ సీజన్ కదండి, సో చాలా తొందరగా చీకటి పడిపోతుంది. సో అదే ఒక్కటే ప్రాబ్లం అనమాట. లేదంటే నాకు తెలిసి ఇంకా ఇంకా బాగా నేను క్లియర్గా ఈ వీడియో షూట్ చేసేదాన్నేమో. చీకటి అయిపోవడం వల్ల మొత్తం అనేది షూట్ చేయలేకపోయాను. సో మా ఆయన గారు వాళ్ళ బోటు రానే వచ్చేస్తుంది, పింక్ కలర్ డ్రెస్, మా అత్తగారు కనిపించేస్తున్నారు నాకు. సో వాళ్ళు ఏంటి ఈస్ట్ నుంచి వెళ్ళి వెస్ట్ వైపు వస్తున్నారు, లేదు 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 ఈస్ట్ వైపే అనుకొని ఇలా తిప్పుతున్నానండి కెమెరా. చూసారండి, గమనించండి. సో కెమెరా నేను ఇటువైపు తిప్పుతుంటే నేను ఈస్ట్ నుంచి బయలుదేరాను కదా, ఈస్ట్కి ఎందుకు వెళ్తాను, నేను వెస్ట్కి వస్తానని తరకాయించుకొని మా ఆయన గారు వెస్ట్ వైపు తిప్పేశారండి దాన్ని, ఆ బోట్ని. సో చూస్తూనే ఉండండి. ఎలాగా మా అక్క వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో అదే ప్లేస్కి మా ఆయన గారు వాళ్ళు వచ్చేసారండి. నిజంగా మా అత్తగారిని అడగాలనుకుంటున్నాను, ఏమత్తయ్యా ఎలాగుంది అత్తయ్యా ఈ ఫెడ్లింగ్ అన్నది. ఎప్పుడో చిన్నప్పుడు అండి, మా పాప ఏజ్లో ఉన్నప్పుడు మా నాన్నగారి బోట్ షికార్కి నన్ను మా అక్కని తీసుకొచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇదే రావడం అండి. నిజంగా నేను ఆ మెమరీస్ అన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాను. మా నాన్నగారు మా అక్క తొక్కుతూ ఉంటే నేను వెనకాల కూర్చొని ఎంజాయ్ చేశానండి. సో ఆ తర్వాత మాత్రం ఇలా మా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఆ బోట్ షికార్లో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఇలాగా మా ఆయన్ని అడిగారండి అబ్బాయి, బ్రో ఇంకో రౌండ్ వెళ్తావని. వద్దు, మరి నా వల్ల కాదు, వద్దు. ఎందుకండి అలాగా అంటే, ఆయన బాగా హైట్ కదండి, 6 ఫీట్కి ఆ ప్లేస్ కరెక్ట్గా సెట్ అవ్వలేదండి. అందుకనే మరి ఇంకా నేను తొక్కలేను, ఈ మోకాళ్ళు ఇలాగ ముడుచుకొని తొక్కడం వల్ల నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. మా అత్తగారు కూడా అదే ప్రాబ్లం అనుకుంటా. ఎలా ఎంజాయ్ చేశారా బంగారం అని అడిగానండి. మా బాబుని సూపర్ అనుకొని వెళ్ళిపోయాడు. పాపని హ్యాపీనా అని అడిగాను, హ్యాపీ అని చెప్పింది పాప. అలాగే మా అత్తగారు కూడా దిగిపోతున్నారండి. సో మా అత్తగారిని అడుగుదాం అనుకుంటున్నాను, అత్తయ్య మోకాళ్ళ నొప్పులు ఎలాగున్నాయంటే, మా అత్తగారు అని అప్పుడే తెలియదు కదా, తర్వాత ఉంటుంది నెక్స్ట్ సంబరాలు అని అంటున్నారు. ఇంతలోపు వెస్ట్ నుంచి బయలుదేరిన ఇంకో బోట్ కూడా వచ్చేసిందండి, మా అక్క వాళ్ళ బోటు. సో వాళ్ళ బోట్లో కూడా ఒక్కొక్కరు అలా దిగిపోతున్నారు. చూసారండి ఎంతమంది, నాకు తెలిసి వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనుకుంటా అండి. చాలామంది వచ్చారు, వచ్చి ఒకేసారి ఒక 3-4 బోట్లలోని నలుగురేసి చొప్పున బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. అరే దిగనివ్వండి అయ్యా, వాళ్ళని దిగినేస్తే కదా మీరు ఎక్కుతారు అన్నట్టు ఆ బాయ్ కూడా చెప్తున్నాడు. ఇంతలోపు మా అక్క వాళ్ళ బోట్ కూడా దిగిపోయిందండి. సో వాళ్ళు కూడా దిగిపోయారు, బయటకు వచ్చేసారు. అందరం కలిసి ఇంకా అలాగా మా ఇంటికి బయలుదేరిపోయి ఈవినింగ్ కేక్ కటింగ్ సెక్షన్కి వచ్చేసామండి. సో ఇదిగోండి మా పాప బర్త్డేకి శివమేఘన ఇచ్చిన కేక్ అనమాట. సో శివమేఘన తన కోసం ఈ బ్యూటిఫుల్ కేక్ తీసుకొచ్చాడండి. సూపర్ టేస్టీగా ఉందండి, చాక్లెట్ అండ్ వెనీలా ఫ్లేవర్. పాపకి వెనీలా అంటే ఇష్టమని తెలుసుకొని మరీను బాబుకి చాక్లెట్ ఫ్లేవర్ అని తెలుసుకొని ఇద్దరికి సరిపడాగా ఉండాలని హాఫ్ వెనీలా హాఫ్ చాక్లెట్ అనేది ఫ్లేవర్ తీసుకొచ్చాడండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి కేక్. టేస్ట్ అయితే మాత్రం తను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో నాకైతే తెలీదు. మా ఆయన తను వెళ్ళారట. సో ఎంతైనా తను బెంగళూరు కదా, తనకి బేకరీ ఉంది కదా, సో ఆబ్వియస్గా ఈ కేక్ ఫ్లేవర్స్ అనేది తనకి తెలిసే ఉంటుంది. సో పాప ఇంకో కోరిక ఏంటంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళ ఇంటి అంటే అపార్ట్మెంట్ దగ్గర తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. మీరు వెనకాల చూడొచ్చు, వాళ్ళే మా అపార్ట్మెంట్లో ఉన్న ఫ్రెండ్స్ అనమాట పాపకి. వాళ్ళ సమక్షంలో కూడా కేక్ కటింగ్ జరగాలి అని తను కోరుకుంది. సో మిడ్ నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ కేక్ కటింగ్ సెక్షన్ అనమాట. సో అపార్ట్మెంట్లో పిల్లలందరికీ పిలిచేసింది, వాళ్ళకు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేసింది. అదేవిధంగా కేకు, మిక్చరు అండ్ చాక్లెట్, ఇవన్నీ కామన్ కదండి చిన్నపిల్లల బర్త్డే అంటే. మా బర్త్డే టైంలో అయితే అసలు కేకులే లేవండి, 2 బిస్కెట్లు, ఒక చాక్లెట్ ఇంటింటికి ప్లేట్లో తీసుకెళ్ళి పంచడం. ఇదేనండి నా బర్త్డే నాకు తెలిసినంత వరకు. ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ అయితే మాకు తెలియదు, కానీ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో మాత్రం కేక్ కటింగ్లు బాగా అలవాటండి. సో అందుకనే ఈ కేక్ కటింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట. నాకు పెళ్లికి ముందు కూడా కేక్ కటింగ్లు అవి నాకు అంతగా తెలియదండి. ఏదో ఆఫీస్లో ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేయడం తప్ప నాకంటూ స్వయంగా మా ఇంట్లో ఎప్పుడు తెచ్చి కేక్ కటింగ్ నేను చూడలేదండి. సో ఈ విధంగా అత్తయ్య వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే జరిగిపోయిందండి. మరి ఇంకేముంది, పాప హ్యాపీ, మనము హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దామండి. చూస్తున్న వ్యూయర్స్ అందరికీ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.